హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ఆర్ కిచెన్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ అండి. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. రోటీకైనా, చపాతీకైనా, రైస్లోకైనా, దేనికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ లైక్ చేస్తారండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ వస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకొని దీన్ని వాష్ చేసుకొని ఈ చికెన్ని ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేయడం కోసం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసుకున్న పేస్ట్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇది మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో అయినా చేత్తో అయినా బాగా చికెన్ పీసెస్కి మొత్తం మసాలా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు మూత పెట్టేసి 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. 4 or 5 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ మసాలా వేసుకోవాలండి. లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలను వాటిని బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 2 రెబ్బలు వేపాకు వేసుకోవాలి. వీటిని గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవిగో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి. ఈ చికెన్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకున్నాక ఇందులో చికెన్ నుంచి వాటర్ వస్తుందండి. అది వచ్చినంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చూడండి, 10 నిమిషాలు అయ్యాక చూపిస్తున్నాను. చూడండి, వాటర్ అనేది చికెన్ నుంచి ఎలా వస్తుందో మొత్తం చికెన్లో ఉన్న వాటర్ అంతా వస్తుందండి. వాటర్ వచ్చినంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి. చూడండి, వాటర్ అనేది పైకి వచ్చింది కదా. ఇలా ఈ వాటర్ కూడా ఇంకిపోవాలండి. ఇంకిపోయి ఆయిల్ అనేది మాత్రమే పైకి రావాలి. చూడండి, ఇంకో 10 నిమిషాలు కుక్ చేసుకున్నాక చూపిస్తున్నాను. వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అవుతుందండి. ఇలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ టైంలో వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ కలుపుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. చూడండి, 15 నిమిషాలు అయిపోయాక ఈ విధంగా కుక్ అయిందండి. ఇలా కుక్ అయ్యాక చూపిస్తున్నాను. ఈ విధంగా కుక్ చేసుకోవాలండి. ఈ టైంలో ఒకసారి టేస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా సరిపోకపోవచ్చు. చూడండి, ఒకసారి చెక్ చేసుకున్నాక ఏమైనా సరిపోకపోతే వేసుకోండి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఈ టైంలోనే ఒకసారి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకోండి. కొత్తిమీర స్మెల్ అనేది చాలా బాగుంటుంది కదా. వేసుకొని ఒక 2 టైమ్స్ కలుపుకొని మూత పెట్టేయండి. ఈ లాస్ట్ 10 నిమిషాలు మాత్రం సిమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూడండి, 10 నిమిషాలు అయ్యాక చూపిస్తున్నాను. ఇది మాత్రం సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా చేస్తే కర్రీ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. చపాతీలకి, రోటీలకి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.